మొదట రవి గారి దగ్గర మొదలు పెడదాం. రవి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొలువు తీరింది, కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడే కాసేపటి క్రితమే ఒక సమావేశం కూడా జరిగింది, మంత్రివర్గం మొదటి సమావేశం లాగా ఒక ఇన్ఫార్మల్ భేటీ జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు తిరుపతి బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ రేపు సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా అధికారికంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ముందున్నటువంటి ఆర్థిక సవాళ్ళను ఎట్లా ఎదుర్కోబోతున్నారు అనేది ప్రధాన అంశం అయితే, మరొక కీలకమైన అంశం నేను ఇందాక మాట్లాడినటువంటి ఎమ్మెల్సీలది. దీన్ని ఎట్లా చూద్దామంటారు? గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ముందుగా ఈరోజు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, రాజ్ న్యూస్ తరఫున కానీ రాజ్ న్యూస్ ప్రేక్షకుల తరఫున కానీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మీరు అమరావతి రాజధాని కేంద్రంగా జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయనేది గత 5 ఏళ్లలో మనం చూసాం. జగన్ గారు అవుట్ రేటెడ్ గా దాని మీద అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వైజాగ్ సిటీని మనం ప్రిఫర్ చేసుకుందాము క్యాపిటల్ గా అని చెప్పి ఆయన ఒక ఆలోచనతో ముందుకెళ్లారు. 3 రాజధానులని ఇక్కడ వైజాగ్ ప్రజలు దాన్ని అవుట్ రేటెడ్ గా రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఆయన ఒపీనియన్ పబ్లిక్ రిఫరెండం తీసుకొని దాన్ని ముందుకెళ్ళి ఉంటే బాగుండు ఆ రోజే. అది ఎలక్షన్ రిఫరెండం అయ్యేటప్పటికి కొంత ఇబ్బంది అయింది వైసీపీకి. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇవన్నీ ఆలోచించకన్నా ముందు ఆల్రెడీ ఈ రోజు మంత్రివర్గ కూర్పులోనే చంద్రబాబు నాయుడు గారికి చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నుంచి చూస్తే, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక సామాజిక వర్గ జనాభా ఉన్నటువంటి కాళింగ సామాజిక వర్గానికి కానీ, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకి అప్ టు ఈస్ట్ గోదావరిలో కొంత భాగంలో ఉన్నటువంటి గౌర సామాజిక వర్గానికి, తూర్పుకాపు సామాజిక వర్గానికి కూడా ఒక యువకుడికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కానీ సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి కళా వెంకట్రావు గారిని మంత్రివర్గంలో తీసుకోకపోవడం, చింతకాల అయ్యన్న పాత్రుడు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్ని కూడా మంత్రివర్గ భేటీలో లేకపోవడం, అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ తాలూకా మార్పున్నటువంటి తెలుగుదేశం మొదటి నుండి ఉన్నటువంటి సభ్యులైనటువంటి గోరెంట్ల కుచ్చయ్య చౌదరి గారు కావచ్చు, కళా వెంకట్రావు గారు కావచ్చు, యనమల రామకృష్ణుడిని కూడా ఈసారి సర్ప్రైజింగ్ గా కేబినెట్ లో లేకపోవడం, గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ కేబినెట్ లో లేకపోవడం, అది కాకుండా ఏంటంటే 10 నుండి 14 మంది కొత్త ముఖాలు, అంటే యువకులకు అవకాశం ఇవ్వాలి. 17 మంది మొదటిసారి మంత్రివర్గంలో సభ్యత్వం పొందితే దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలిచిన వారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇంత ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీమ్ తో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఏదో అంటాం మనం, మనం రథసారథికి ముందెళ్ళే గుర్రాలు, అన్ని గుర్రాలు కూడా ఒకే సామర్థ్యంతో ఉంటే ఆ రథం అనేది లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. కానీ ఒక్క గుర్రం కూడా కుంటిదైనా కూడా దాంతో ఇబ్బంది ఉంటది అనేది మనకు గత ప్రభుత్వాలు ప్రూవ్ చేశాయి, ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చిన సందర్భం కూడా ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది అమరావతికి, లేకపోతే ఎమ్మెల్సీలు అత్యధిక బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ మండలిలో వీళ్ళని ఏ విధంగా అయితే వ్యతిరేకించారో వీళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. బిల్లులను పాస్ చేయనివ్వకన్నా ఇచ్చేసే పోరాట పటిమ ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఎమ్మెల్సీలతో కాకుండా ఇక్కడ వీళ్ళకి ఇంకొక చిక్కొచ్చి పడింది ఏంటంటే, లోకల్ బాడీ స్థానిక సంస్థలు అన్ని కూడా వైసీపీ చేతిలో ఉంటాయి 2 ఏళ్ల వరకు. సర్పంచుల వ్యవస్థ కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల వ్యవస్థ అంతా కూడా, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కూడా మొత్తం వైసీపీ చేతిలో ఉంటాయి. సో అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సజావుగా సాగుతుందని అయితే నేను అనుకోవట్లా. అలాంటి సందర్భంలో ఇంత అనాలోచితంగా చేశారో లేకపోతే ఆలోచన పరంగా చేశారో తెలియదు. కానీ చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు అంటున్న మాట ఏంటంటే, లోకేష్ భవిష్యత్తుకి ఇంకా ఎప్పుడు కూడా అడ్డంకి లేకున్నా సీనియర్ రాజకీయవేత్తల్ని, సీనియర్ రాజకీయ నాయకులను అందరినీ కూడా ఈసారి పక్కన పెట్టడం జరిగింది. సో యువతరాన్ని ఇందులో ఈ కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా ఏంటంటే లోకేష్ మార్క్ ఈ కేబినెట్ లో కనిపించిందని చెప్పడం అయితే జరుగుతుంది. అదే సందర్భంలో ఆనం రామనారాయణ రెడ్డి కానీ, పార్థసారథి కానీ ఇటువంటి సీనియర్లు కూడా ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఆనం రామనారాయణ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక డిఫరెంట్ పొలిటీషియన్. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత తెలుగుదేశంకి వచ్చారు, వైసీపీకి వచ్చారు, తెలుగుదేశంకి వచ్చారు. రాయలసీమలో ఎప్పుడూ లేనంతగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో
ప్రభంజనం సృష్టించిన పరిస్థితి కూడా మనం చూసాం. యా సో అలాంటి పరిస్థితుల్లో ఒక 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 బలమైన రెడ్డి సామాజిక వర్గ నాయకుడు లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఏంటంటే రాజకీయ పరిణామాల్లో గాని, ఆ సామాజిక వర్గంలో గాని కొంతమంది అసంతృప్తులు, లుకలుకలు వస్తాయనే ఉద్దేశంతో ఆనం రామనారాయణ రెడ్డి గారిని తీసుకోవచ్చు. ఆ రోజు పార్థసారథి గారిని పార్టీలో తీసుకునేటప్పుడే అది ప్రామిస్ చేశారు. ఏమని? మీరు నూజివీడు వెళ్ళండి, నూజివీడులో గెలిస్తే మీకు మంత్రి అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి పార్థసారథి గారికి అక్కడ యాదవ్ సామాజిక వర్గం తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ రాయలసీమ నుండి బీజేపీ నుండి గెలిచిన వ్యక్తి యాదవ్ సామాజిక వర్గం సచ్ కుమార్ గారికి కూడా వాళ్ళు అవకాశం కల్పించారు. కాబట్టి మరి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాల్లో కూడా కొంత అన్యాయం జరిగింది ఈ సామాజిక వర్గానికి అనేది కొంత అప్పుడే డే వన్ లోనే ఈ లుకలుకలు అనేవి పెదవి విరుపు అనేది బయటకు రావడం అనేది ఒక విధంగా మంచిది కాదనేది నా అభిప్రాయం. యా అర్థమైంది.